నమస్తే. కరీంనగర్‌లోని ఒక సెలూన్‌లో ఒక అమానుష ఘటన జరిగిందండి. ఒక ఎస్ఐ చైతన్య అతని పేరు. సెలూన్‌కి రావడం జరిగింది. అక్కడే పనిచేస్తున్న ఒక వ్యక్తి అన్న అని పిలిచాడు. వయసులో పెద్దవాడా? లేకపోతే ప్రేమతో పిలిచాడో మనకు తెలీదు గానీ, ఫ్లోలో అన్న అని పిలిచాడు. చైతన్య చందరు ఆగ్రహంతో ఈగో అడ్డమొచ్చినట్టుంది. "నన్ను అన్న అంటావారా నువ్వు? నన్ను సార్ అనాలి. డిపార్ట్‌మెంట్ పర్సన్ నేను." అమ్మ కాడ నుంచి చెల్లెల వరకి బూతు పదాలు వాడాడు. అంతటితో ఆగకుండా కండకవరం ఎక్కి అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని ఎలా పడితే అలా గుద్దడము, కొట్టడము. అధికారంలో ఉన్నన్ని పొగరా? బలుపా? అదింతా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియో అంతా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అయింది. మొత్తానికైతే కరీంనగర్ డీజీపీ అయితే అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్‌లో పెద్ద ఎవరైతే ఉన్నారో డిస్మిస్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం జరిగింది. క్షణికావేశంలో పబ్లిక్‌ని కొట్టే రైట్స్ ఎవరిచ్చారు పోలీసులకి? అంత అవమానంగా ఫీల్ అయితే కేస్ పెట్టాలి. మొత్తానికైతే అతని అధికారం అయితే పోయింది. సో, ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు కొంచెం సిగ్గుచేటు అనిపిస్తదండి. ఆ పెద్దాయన పాపం అది స్క్రీన్ మీద ఫోటో ఇస్తాను చూడండి. ఆ ఘటన అయితే చాలా బాధ అనిపించింది. అతను చేసిన తప్పేంటి కొట్టడానికి? స్నేహంతో పిలిచాడు. లేకపోతే ఏంటో మనకు తెలీదు కదా! సో, ఇదండి. మీకు తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. యాదాద్రి భువనగిరిలో గాజుల రామారంలో ఒక ఘటన జరిగిందండి. ముగ్గురు స్నేహితులు చైతన్య, నవీన్, మధు. ఈ ముగ్గురు స్నేహితులు కూడా చిన్నప్పటి నుంచి ఐకమత్యంగా ఉండేవాళ్ళు. బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. వాళ్ళకు మందు అలవాటు ఉంది. ఎక్కడికైనా ముగ్గురు వెళ్ళడము, కలిసి తాగడము, గంజాయి తీసుకోవడము, డ్రగ్స్ తీసుకోవడం ఈ అలవాటు ఉండేది. సో, అదే క్రమంలో ఒకరోజు మందు తాగాలనిపించింది. ముగ్గురు గ్యాదర్ అయ్యి సిట్టింగ్ ప్లాన్ చేశారు. ఒక దగ్గరలోనే ఒక అండర్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్‌లోకి వెళ్ళి పైన టెర్రస్ పైన కూర్చొని తాగడం స్టార్ట్ చేశారు. మధు అనే అబ్బాయికి జాబ్ ఏం లేదు. రిమైనింగ్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో చైతన్య, నవీన్ వాళ్ళిద్దరికీ ఒకరేమో ఆటో డ్రైవర్, ఇంకొకరేమో అంబులెన్స్ డ్రైవర్. సో, ముగ్గురు మాటల్లో మాట పెరిగి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఈ మధు అనే అబ్బాయి వాళ్ళిద్దరిని తిట్టడం జరిగింది. బూత్ పదాలా లేకపోతే మనకేం తెలియదు. వాళ్ళ ముగ్గురిలో మాట పెరిగి గొడవ స్టార్ట్ అయింది. ఫస్ట్ నచ్చజెప్పడానికి ట్రై చేశారు మధుకి. "నువ్వు మమ్మల్నే తిడతావారా? తిట్టేంత మగాడివయ్యావా?" అని చెప్పేసి బూతులు తిట్టుకుంటూ ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. అంతటితో ఆ కోపం ఆగలేదు కదా! ఒక మాయలో ఉన్నారు డ్రగ్స్, గంజాయి మత్తులో. మొత్తానికైతే అబ్బాయిని పక్కన ఒక రాడ్ తీసుకొని నెత్తిపైన బలంగా కొట్టారు. అక్కడికక్కడే మనిషి కుప్పకూలిపోయాడు, చనిపోయాడు. సో, ఆ డెడ్ బాడీ అక్కడే ఉంటే మళ్ళీ మేము పట్టుబడతామని చెప్పేసి దగ్గరలో ఉన్న ఒక ఇసుక ప్రాంతంలోకెళ్ళి ఇసుకతో కప్పిపెట్టారు. నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ నవీన్ అనే అబ్బాయి పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యారు. ఇంకొక అబ్బాయి చైతన్య వచ్చేసి పరారీలో ఉన్నారు. మొత్తానికైతే తర్వాత పోలీసులు పట్టేసుకున్నారు వాళ్ళని. సీన్ రీక్రియేషన్ చేసేటప్పుడు నవీన్ అబ్బాయి ఎలా చంపాడు? ఎందుకు జరిగింది? చిన్న తగాదా అయింది. అందుకని చంపడం జరిగిందని చెప్పేసి నవీన్ చెప్తే, ఇంకా రిమైనింగ్ చైతన్యని కూడా పట్టుకొని ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇంక జైలు శిక్ష తప్పదండి ఇంకా. క్షణికావేశంలో తీసుకున్న డెసిషన్స్ ఒకరి జీవితం నాశనం, ఇంకొక ఇద్దరి జీవితం నాశనం. ముగ్గురు జీవితాలు కూడా నాశనం. మిత్రులారా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మడము. తాగినా కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోండి. సో, మీ అవేర్‌నెస్ కోసమని ఈ చిన్న న్యూస్ చెప్తున్నాను. సో, మరిన్ని కొత్త వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.